వెల్కమ్ టు 2025లో మొబైల్ ఫోన్లో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూట్యూబ్ నుండి మనీ ఎలా సంపాదించాలి, యూట్యూబ్ నుంచి మనీ సంపాదించాలంటే మానిటైజేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సో ఇవన్నీ మనం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 కొత్త సంవత్సరం అని చాలా మంది యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాలని చాలా వెయిట్ చేస్తున్నారు కదా. సో ఈ వీడియోలో మొత్తం మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ప్రాపర్గా. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2025లో మొబైల్ ఫోన్లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే బెస్ట్ మెథడ్ అయితే ఇదే అనమాట. మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే ఇవి మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో అందులో ఫస్ట్ వచ్చేసి జీమెయిల్ అకౌంట్ అనమాట. మీ జీమెయిల్ ఐడి అనేది మీ ఛానల్ నేమ్ కి సూట్ అయ్యేలా దగ్గరగా ఉండేలా చూసుకోండి. అండ్ నెంబర్ 2 సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ అనమాట. సో మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ముందు కొత్త సిమ్ కార్డ్ అయితే బై చేయండి. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీ పర్సనల్ మొబైల్ నెంబర్ నుంచి మాత్రమైతే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోకండి. అలా ఎందుకు క్రియేట్ చేయకూడదో మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మనం జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇంతకు ముందు నేను చెప్పినట్టే జీమెయిల్ అకౌంట్ ని మీ ఛానల్ నేమ్ తో ఉండేలా ఐడిని క్రియేట్ చేసుకోండి. జీమెయిల్ అకౌంట్ ని మీరు డైరెక్ట్ గా జీమెయిల్ ఓపెన్ చేసి మీరు జీమెయిల్ నుంచి అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, లేదా యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. సో నేను యూట్యూబ్ అప్లికేషన్ ద్వారా జీమెయిల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలనుకున్నా. యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ రైట్ సైడ్ కింద ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ లో స్విచ్ అకౌంట్ అని ఉంది కదా. సో స్విచ్ అకౌంట్ లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మీ జీమెయిల్ అకౌంట్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం కొత్త జీమెయిల్ అకౌంట్ నుంచి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, రైట్ సైడ్ టాప్ లో మనకు ప్లస్ ఐకాన్ ఉంది. సో ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి మనం జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. కింద క్రియేట్ అకౌంట్ ఉంది కదా, సో క్రియేట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. పర్సనల్ యూజ్ కి ఒకటి ఉంటుంది అండ్ నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ మై బిజినెస్, అంటే బిజినెస్ సంబంధించిన జీమెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా పర్సనల్ కి సంబంధించిన జీమెయిల్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం బిజినెస్ చేయట్లేదు కాబట్టి పర్సనల్ మెయిల్ ఐడిని అయితే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఫర్ మై పర్సనల్ యూజ్ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసి పర్సనల్ ఐడిని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ అని అయితే అడుగుతుంది అనమాట. మీ జీమెయిల్ అకౌంట్ ఏ నేమ్ తో క్రియేట్ చేయాలనుకున్నారో ఆ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్. నేను ఎగ్జాంపుల్ గా చూపించడానికి ఒక డమ్మీ మెయిల్ ఐడిని అయితే క్రియేట్ చేసి మీకు ఛానల్ క్రియేట్ చేసి చూపిస్తాను అనమాట. ఫస్ట్ నేమ్ లో నేను ఐఎమ్ అని అయితే టైప్ చేసా అండ్ సర్ నేమ్ లో వచ్చేసి జయకృష్ణ అని అయితే టైప్ చేసా. సో ఎగ్జాంపుల్ గా మీకు చూపించడానికి అయితే ఇలా చేస్తున్నాను అనమాట. సో నేమ్ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. సో కింద మనకు జెండర్ అని ఉంది కదా, సో జెండర్ లో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, లేకుంటే అదర్ అయితే అదర్ అని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ సైడ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో లాస్ట్ స్టెప్ లో మీకు జీమెయిల్ అకౌంట్ సంబంధించిన ఐడిని అయితే మీకు 3 ఆప్షన్స్ అయితే మీకు ఆప్షనల్ గా ఇస్తుంది అనమాట. మీరు క్రియేట్ చేసిన నేమ్ తో అయినా ఐడిని అయితే చూపిస్తుంది. మీరు క్రియేట్ చేసుకున్న నేమ్ తో ఆల్రెడీ ఎవరైనా మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నట్టయితే మీకు కొన్ని నంబర్స్ అయితే యాడ్ చేస్తుంది అనమాట. సో చూసుకొని జాగ్రత్తగా క్రియేట్ చేసుకోండి ఐడిని. సో ఐడిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. గూగుల్ మనకి ఏం చేసిందంటే ఇక్కడ డిఫాల్ట్ గా అయితే మనకు ఐడీస్ అయితే ప్రొవైడ్ చేసింది. ఈ ఐడి నాకు నచ్చలేదు అనమాట. సో నాకు నచ్చినట్టుగా నేను కస్టమైజ్ చేయాలనుకున్నా. సో అందుకే నేను ఏం చేస్తున్నా అంటే థర్డ్ ఆప్షన్ క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ ఉంది కదా, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని నాకు నచ్చినట్టుగా నేను జీమెయిల్ అడ్రస్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మీ నేమ్ తో చాలా మంది ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నట్టయితే మీకు ఇట్లా రెడ్ మార్క్ లో అయితే వస్తుంది అనమాట. మీరు డిఫరెంట్ నేమ్ తో అయితే ట్రై చేయండి. అడ్రస్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే ఇలా రెడ్ సింబల్ అయితే వస్తుంది అనమాట. చెక్ చేసుకొని మీకు తగ్గట్టుగా మీరు జీమెయిల్ అడ్రస్ అయితే క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ గా మనం పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. పాస్వర్డ్ చాలా జాగ్రత్తగా అయితే మీరు నోట్ చేసుకోండి. ఎక్కడైనా పేపర్ లో కానీ నోట్బుక్ లో కానీ నోట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ మర్చిపోయినా మీరు నోట్బుక్ లో నోట్ చేసుకుంటారు కదా, సో దాని ద్వారా మీరు ఈజీగా మీరు మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. సో నా పర్సనల్ సజెషన్ అంటే ఇక్కడ నోట్బుక్ లో మీరు అండ్ మీ మెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ ఇక్కడ నోట్బుక్ లో అయితే రాసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకోండి. నంబర్స్, లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, కామా, ఫుల్ స్టాప్స్, ఇలా సింబల్స్ ఏమైనా ఉంటే సింబల్స్ కూడా యాడ్ చేయండి. మీ పాస్వర్డ్ లో లెటర్స్, నంబర్స్ అండ్ సింబల్స్ కూడా ఉండేలా చూసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ ఐఎమ్ ఇన్ అని క్లిక్ చేయండి. సో ఫైనల్ గా రివ్యూ
యువర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ మనకు డిస్ప్లే చేస్తుంది. మీ మెయిల్ ఐడి అండ్ మీ నేమ్ కూడా ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి లేదా పక్కన ఎక్కడైనా రాసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ కింద నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మీరు అగ్రీ చేయండి. కింద అగ్రీ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, మీరు క్రియేట్ చేసుకున్న జీమెయిల్ ఐడి అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అయితే చేస్తుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు ఏదైతే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో కొత్తగా, ఆ జీమెయిల్ అకౌంట్ పైన ఇప్పుడు క్లిక్ చేయండి. సో మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద రైట్ సైడ్ మీ ప్రొఫైల్ లోకి అయితే వెళ్ళండి. సో ప్రొఫైల్ లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీ నేమ్ కింద క్రియేట్ ఏ ఛానల్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. మీ ఛానల్ కి సంబంధించిన ప్రొఫైల్ ఐడి మీరు క్రియేట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కింద నేమ్ అని ఉంది కదా, సో మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కింద హ్యాండిల్ అని ఉంది కదా, సో హ్యాండిల్ అంటే ఇంతకు ముందు URL ఉందన్నమాట. ఇంతకు ముందు ఛానల్ URL అని ఉండేది, సో ఇప్పుడు హ్యాండిల్ గా ఉందన్నమాట. అది డేట్ నుంచి హ్యాండిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో హ్యాండిల్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీ ఛానల్ హ్యాండిల్ అనేది యూనిక్ గా ఉండాలన్నమాట. హ్యాండిల్ ని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన సేవ్ అని ఉంది కదా, సేవ్ పైన అయితే క్లిక్ చేయండి. రైట్ సైడ్ ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ప్రొఫైల్ అయితే యాడ్ చేసి చూపిస్తాను మీకు. సో మనం ప్రొఫైల్ ఐకాన్ కూడా యాడ్ చేసేసాను అనమాట. ప్రొఫైల్ ఐకాన్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేమ్ కూడా సెట్ చేసుకోండి. నేమ్ సెట్ చేసుకున్న తర్వాత హ్యాండిల్ కూడా సెట్ చేసుకోండి. సేమ్ మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో సో దాన్నే మీరు సేమ్ యాస్టేజ్ గా ఛానల్ హ్యాండిల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈ మూడింటిని మీరు చెక్ చేసిన తర్వాత క్రియేట్ ఛానల్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఫైనల్ గా మీ ఛానల్ ని మీరు సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయితే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు రైట్ సైడ్ కింద ప్రొఫైల్ ఐకాన్ లకి అయితే వెళ్ళండి. సో ప్రొఫైల్ ఐకాన్ లకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఛానల్ నేమ్ కింద వ్యూ ఛానల్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేయగానే మీ ఛానల్ పేరు, మీ హ్యాండిల్ మొత్తం మీకు క్లియర్ గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీరు వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ పైన అయితే క్లిక్ చేసి మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్ గా. సో షార్ట్ వీడియో మళ్ళీ తర్వాత ఎలా మన ప్రాపర్ ప్రొఫెషనల్ గా ఎలా అప్లోడ్ చేయాలనేది తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శాంపుల్ గా మీకు ఒక షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేసి చూపిస్తాను అనమాట. సో ఇక్కడ క్రియేట్ పైన అయితే క్లిక్ చేయండి. క్రియేట్ ఏ షార్ట్ వీడియో అప్లోడ్ ఏ వీడియో, గో లైవ్, క్రియేట్ ఏ పోస్ట్ అని ఉంది కదా. సో నేను ఇప్పుడు షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నా. సో క్రియేట్ ఏ షార్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఎన్నో వస్తాయి అనమాట. రైట్ సైడ్ మనకు షార్ట్ లెంత్ అయితే, వీడియో లెంత్ అయితే ఉంటుంది అనమాట. 15 సెకండ్సా లేకపోతే 60 సెకండ్సా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో షార్ట్ వీడియోని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీకు ఎగ్జాంపుల్గా ఉన్నాయి చూపిస్తున్నాను అంతే. సో ప్రాపర్గా మీకు తర్వాత చెప్తాను. మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి ఫాస్ట్గా నేను షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీకు కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలని. సో ఇప్పుడు ఓన్లీ మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం, జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసాం అంతే. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినంత మాత్రాన అంతా అయిపోయింది అని అనుకోకండి. సో ఇక్కడ నుంచి మనం ఇంకా చాలా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. యూట్యూబ్ ఛానల్ని కస్టమైజేషన్ చేయాలన్నమాట. సెట్టింగ్స్ అన్ని మనం ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసి చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వీడియోస్లో మనం యూట్యూబ్ ఛానల్ని ఎలా వెరిఫై చేసుకోవాలంటే ఫోన్ నంబర్ నుంచి ఎలా వెరిఫై చేసుకోవాలి అండ్ మన ఛానల్ కీవర్డ్స్ ఎలా యాడ్ చేయాలి అండ్ 2 స్టెప్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఎలా చేసుకోవాలి అండ్ ప్రాపర్ గా ప్రొఫెషనల్ గా ఒక వీడియోని యూట్యూబ్ లో ఎలా అప్లోడ్ చేయాలి అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఎలా అప్లోడ్ చేయాలి, కమ్యూనిటీ పోస్ట్ ని ఎలా పోస్ట్ చేయాలి, మనం వీడియోకి మనం SEO ఎలా చేయాలి, టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఛానల్ ఆర్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఛానల్ లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఈ ఒక్క వీడియోనే కాదు చాలా వీడియోస్ అయితే నేను చేస్తాను అనమాట. 1 by 1 వస్తాయి అనమాట. 2025లో మొత్తం లేటెస్ట్ గా మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఈ వీడియోని మీరు చూసారు కదా, మీకు ఎంతో కొంత నచ్చినట్టయితే, ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ ని మీకు ఇంకా ఏం కావాలనేది కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి. రిప్లై మీకు ఫాస్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరి. సో అంతే ఈ వీడియోలో. బాయ్ బాయ్.